హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. చూస్తే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోస్ని అయితే లైక్ చేస్తున్నారు. 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషనల్, ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ కాండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్ అదేవిధంగా వివిధ రకాల సబ్జెక్ట్ పీడిఎఫ్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా లాస్ట్ 8 months ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ పీడిఎఫ్ అయితే అందిస్తున్నాం. దీని కాస్ట్ వచ్చేసి 80 రూపీస్. దీనిలో జనవరి నుంచి ఆగస్టు వరకు గల ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే ఉంటాయి. సో దీనికి కావాలనుకున్నటువంటి అభ్యర్థులు ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి ఈ నెంబర్కు గూగుల్ పే ఆర్ ఫోన్పే ద్వారా 80 రూపీస్ చెల్లించి దాని యొక్క స్క్రీన్ షాట్ను ఇదే నెంబర్ కనుక పంపిస్తే మీకు 1 to 2 hours ఈ పీడిఎఫ్ అయితే పంపించడం జరుగుతుంది. ఆల్రెడీ 7 months కరెంట్ అఫేర్ పీడిఎఫ్ తీసుకున్న అభ్యర్థులు ఓన్లీ ఆగస్ట్ మంత్దే కావాలనుకుంటే 20 రూపీస్ అనేటువంటిది మీరు గూగుల్ పే ఆర్ ఫోన్పే ద్వారా చెల్లించి దాని యొక్క స్క్రీన్ షాట్ అయితే ఇదే నెంబర్కి పంపించండి. 1 to 2 hours మీకు ఈ పీడిఎఫ్ అయితే పంపించడం జరుగుతుంది. దీని యొక్క శాంపిల్ పీడిఎఫ్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ప్రతి మంత్కు 40 pages చొప్పున అయితే ఉంటాయి. మొత్తం 8 months పీడిఎఫ్కు 80 రూపీస్ అనేది ఉంటుంది. ఒకసారి అయితే చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన వివరాలు ఇస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. 65,000 ఖాళీలు భర్తీ చేసేలా అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. సో మరొక అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకు జిల్లాల్లో కొలువుల భర్తీ అని చెప్పేసి మరొక న్యూస్ పేపర్లో చూడవచ్చు. మరొకటి వచ్చేసి యూనివర్సిటీలో టీచింగ్ పోస్టుల భర్తీ అని చెప్పేసి మనకి ఈ విధంగా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రతిదాన్ని 1 by 1 మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొదట మనకు సాక్షి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే 65,000 ఖాళీలు భర్తీ చేసేలా అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ముగింపు దశలో రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల అమలు, కేడర్ల వారీగా పోస్టులు, ఉద్యోగ వివరాల సేకరణ, నేటి నుంచి ప్రభుత్వ శాఖలతో ఆర్థిక శాఖ సమావేశాలు, త్వరలో సీఎం సమీక్షించి భర్తీపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను జోన్లలోని కేడర్ల వారీగా భర్తీ చేసేందుకు కసరత్తు పూర్తయింది. అన్ని శాఖలు తమ పరిధిలోని ఖాళీల సంఖ్యతో సిద్ధంగా ఉన్నాయి. దాదాపు 65,000కు పైగా ఖాళీలు ఉన్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించింది. ఈ నేపథ్యంలో 50,000 నుంచి 65,000 పోస్టుల భర్తీకి ఏకకాలంలో నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. స్థానికతపై రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల మేరకు జిల్లా, జోనల్, మల్టీ జోనల్ కేడర్ల వారీగా మంజూరైన పోస్టులు, అందులోని పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల విభజనకు సంబంధించినటువంటి వివరాలను నిర్దేశిత నమూనాలో అన్ని ప్రభుత్వ శాఖలు సోమవారం తమ పరిధిలోని విభాగాల నుంచి తెప్పించుకున్నాయని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంగళ, బుధ, గురువారాల్లో ఆయా ప్రభుత్వ శాఖలతో వరుసగా 3 రోజుల పాటు సమావేశాలు నిర్వహించి రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగుల విభజనకు తుది రూపు ఇవ్వనుంది. దీంతో పాటు ఆయా కేడర్ల వారీగా ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల వివరాలను సంబంధిత శాఖల నుంచి సేకరించి ఈ నెల 9తో అన్ని శాఖల్లో కేడర్ల వారీగా ప్రభుత్వానికి స్పష్టమైనటువంటి సమాచారం రానుందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. దానికి తోడు రిక్రూట్మెంట్, ఇతరత్ర సర్వీసుల నిబంధనలను తదితర అంశాలన్నిటిపై ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు అన్ని శాఖల అధికారులతో సమీక్షించున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ నెల 9th తోటి దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అయిపోతుందని చెప్పేసి అయితే వీళ్ళైతే ఇచ్చారు. ఇక ఒకేసారి 50,000 పోస్టులకు అని చెప్పేసి ఇక్కడ హెడ్డింగ్ తోటి మరొక అప్డేట్ చూడవచ్చు. శాఖల వారీగా ఖాళీల పోస్టులకు సంబంధించిన వివరాలతో రాష్ట్ర ఆర్థిక శాఖ నివేదిక సిద్ధం చేసింది. ఈ నెల 10 లేదా ఆ తర్వాత సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో సమావేశమై ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయవలసినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి ప్రతిపాదనలను పరిశీలించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆర్థిక శాఖ సమర్పించనున్న ప్రతిపాదనలతో ముఖ్యమంత్రి సంతృప్తి చెందితే భర్తీకి మార్గం సుగమం కానుంది. దాదాపు 7 నెలల కింద సీఎం కేసీఆర్ ఇచ్చినటువంటి హామీ మేరకు ఈసారి ఒకేసారి 50,000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రావాల్సి ఉంది. నవంబర్ చివరి వారంలో హుజరాబాద్ శాసనసభ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించేటువంటి అవకాశం ఉండడంతో ఎన్నికలకు నెల రోజుల ముందే కురుల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో మనకు నిన్న నుంచి మరొకసారి ఈ 50,000 ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో ఈ నెల 10 తర్వాత సీఎం దీని మీద మీటింగ్ పెట్టేటువంటి అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. సో నవంబర్కు బిఫోరే, అంటే ఎలక్షన్స్కి బిఫోరే నోటిఫికేషన్లు జారీ చేసేలా ప్రభుత్వం చూస్తున్నట్లు ఇక్కడ మనకైతే ఇన్ఫర్మేషన్ ఉంది. నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే మనకు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ ఇది. జిల్లాల్లో కోలుల భర్తీ అని చెప్పేసి అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. జిల్లా కేంద్రం, మండలాల వారీగా వివరాల సేకరణ, నిర్ణీత నమూనాలో ఆన్లైన్లో నమోదుకు కలెక్టర్లకు ఆదేశాలని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. తెలంగాణలో త్వరలో చేపట్టనున్నటువంటి ఉద్యోగ నియామకాల్లో భాగంగా జిల్లాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం 33 జిల్లాల కలెక్టర్ల మండలాల వారీగా
కాళ్ల వివరాలను వెంటనే ఆర్థిక శాఖకు ఆన్లైన్లో పంపించాలని కలెక్టర్లకు సోమవారం ఆదేశం ఇచ్చింది. సో కాళ్ల వివరాలపై నిర్ణీత నమూనా పత్రాన్ని సైతం జిల్లా అధికారులు పంపించింది. సో 2016 కొత్త జిల్లాలు ఏర్పాటైనప్పటి నుంచి నియామకాలు జరగలేదు. ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి సిబ్బందినే సర్దుబాటు చేశారు. తాజాగా భారీ ఎత్తున పదోన్నతులు కల్పించడంతో క్రింది స్థాయి పోస్టులు సైతం ఖాళీ అయ్యాయి. మరోవైపు ఇప్పటికే జోనల్ విభజన ప్రభుత్వం పూర్తి చేసింది. ఏ క్యాడర్లో ఎవరెవరు ఉంటారో తేల్చింది. సో కొత్తగా ఆర్డర్ టు సర్వే ఉద్యోగులు సైతం వారి సొంత జిల్లాలకు తిరిగి కేటాయించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జిల్లాలో కాళ్లపై స్పష్టత వస్తున్నందున ఆ వివరాలు తీసుకొని ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో సేకరించినటువంటి జాబితాకు జత చేసి అన్ని కలిపి పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు మనకు అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. సో దానిలో ఏ పోస్టులు ఉన్నాయని చెప్పేసి వివరాలు కనుక చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్, అదేవిధంగా టైపిస్టు, రికార్డ్ అసిస్టెంట్, డ్రైవర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు భర్తీ కానున్నాయని చెప్తున్నారు ఇక్కడ. సో ఉమ్మడి జిల్లాలో మంజూరు పోస్టులో ప్రస్తుతం పనిచేస్తున్న వారు జిల్లాల విభజన అనంతరం కొత్త వాటిపై అవసరమైనటువంటి పోస్టులు పనిచేస్తున్న వారిలో వివరాలు మొత్తం 594 మండలాల నుంచి తీసుకొని ఇవ్వాలని సర్కారు ఆదేశించింది. ఆయా జిల్లాలో ఉద్యోగుల సంఖ్య, ప్రస్తుతం పనిచేస్తున్న ప్రాంతం అంటే లొకేషన్ వివరాలు సైతం ఇవ్వాలని చెప్పేసి సూచించినట్లు తెలుస్తుంది. సో ఎన్ని తేలేను కాళ్ళు ఎన్ని ఉంటాయని వివరాలను తెలుసుకుంటే 2016 10 జిల్లాల పునర్వ్యవస్థీకరించి మరొక 21 కొత్త జిల్లాలు స్థాపన సందర్భంగా అవసరమైనటువంటి పోస్టులు 2204గా గుర్తించారు. అయితే 2019లో మరో 2 మనకు జిల్లాలు ఏర్పాటయ్యాయి. ఆ తర్వాత మొత్తం పోస్టుల అంచనా వేయలేదు. తాజాగా అన్ని జిల్లాలు సమాచారం తీసుకుంటే స్పష్టమైనటువంటి వివరాలు వస్తాయని ప్రభుత్వం భావిస్తుంది. కొత్త జిల్లాల్లో పోస్టులపై స్పష్టత వచ్చాక వాటి మొత్తం ఖాళీలలో కలిపి భర్తీ చేయాలని ప్రణాళిక రచిస్తుందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో జిల్లాల వారీగా పోస్టులు అయితే సేకరిస్తున్నట్లు ఇక్కడ మనకు అప్డేట్ చూడవచ్చు. సో కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లుగా ఇక్కడైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో జిల్లాల వారీగా అంటే ఇప్పుడు కొత్తగా మనకు పదోన్నతులు కల్పించిన తర్వాత ఇంకా పోస్టులు పెరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా మనకి జూనియర్ అసిస్టెంట్ లెవెల్ జాబ్స్ అయితే ఎక్కువగా ఉండేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి ఇక్కడైతే ఒక అప్డేట్ చూడవచ్చు. ఫ్రెండ్స్, తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి క్లాసెస్ నేను అకాడమీ ప్లాట్ఫామ్ మీద చెప్తున్నాను. ప్రతిరోజు ఈవినింగ్ 8:30 to 9:30 లేదంటే మధ్యాహ్నం 2 నుంచి 3 మధ్యలో దీనికి సంబంధించినటువంటి లైవ్ సెషన్ అయితే ఉంటుంది. ఇవన్నీ ఫ్రీ క్లాసెస్. మీరు ఎటువంటి ఫీజు అనేది చెల్లించవలసిన అవసరం లేదు. జస్ట్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇస్తాను. యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్ లేదంటే మెయిల్ ఐడి తోటి లాగిన్ కానీ యాప్లోకి వెళ్తారు. సో అక్కడ ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ అనేటువంటి కేటగిరీని ఎంచుకోండి. మన ఛానల్ యొక్క కోడ్ అయినటువంటి SJT10 అనేటువంటి రెఫరల్ కోడ్ యూజ్ చేసి మీరు దాంట్లోకి వెళ్ళండి. తర్వాత అక్కడ సెర్చ్ బార్లో తిరుపతి దోమటి అని సెర్చ్ చేస్తే మన పేజ్ వస్తుంది. నేను ఇప్పటికే 20+ క్లాసెస్ ఉద్యమ చరిత్రకు సంబంధించిన క్లాస్ అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు 69 మూవ్మెంట్ అయితే నడుస్తుంది. సో వాటికి సంబంధించిన క్లాసెస్, రికార్డెడ్ క్లాసెస్ అక్కడ ఉంటాయి. ఒకసారి అయితే వాటిని వినండి. అదేవిధంగా మన పేజ్ని ఫాలో అవ్వండి. దానిలో మీరు క్లాస్ స్టార్ట్ చేయగానే మీకు అయితే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఇంకా అకాడమీలో చాలా వరకు పెయిడ్ క్లాసెస్ కూడా ఉంటాయి. వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు లింక్స్ అనే కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అయితే చెక్ చేయండి. సో వీటిలో మీకు SI కానిస్టేబుల్ కావచ్చు, అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించినటువంటి క్లాస్ అయితే ప్రతి వీకెండ్లో స్టార్ట్ అవుతాయి. సో మన ఛానల్ యొక్క కోడ్ SJT10 కనుక యూజ్ చేసినట్లయితే మీకు 10% ఆఫర్ కూడా వస్తుంది. సో వివరాలన్నీ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే త్వరలో యూనివర్సిటీలో టీచింగ్ పోస్టుల భర్తీ అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. V6 వెలుగు ఇంటర్వ్యూలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. త్వరలోనే యూనివర్సిటీలో టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా ఈ ఏడాది క్లస్టర్ విధానాన్ని తెస్తున్నట్లు, తెలంగాణలో ఎడ్యుకేషన్ హబ్గా మారబోతున్నట్లు తెలిపారు. సో నిన్న V6తో జరిగినటువంటి ఇంటర్వ్యూలో భాగంగా మనకు దాని యొక్క ఉన్నత విద్యా మండలి చైర్మన్ అయినటువంటి లింబాద్రి గారు సో త్వరలో యూనివర్సిటీలో ఉన్నటువంటి టీచింగ్ పోస్టులను భర్తీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. సో రీసెంట్గా కూడా మనం చూసాం, మనకు దాదాపుగా 1800+ వేకెన్సీస్ అయితే మనకు ఈ పలు యూనివర్సిటీస్లో అంటే 11 యూనివర్సిటీస్లో మనకు తెలంగాణలో ఖాళీ అయితే ఉన్నాయి. సో వాటికి త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి ఇక్కడ ఒక ప్రకటన చేయడం జరిగింది. అదేవిధంగా EWS కోట కూడా 100% అమలయ్యే విధంగా చూస్తామని చెప్పేసి కూడా దీనిలో పలు క్వశ్చన్స్కి సమాధానంగా అయితే ఆన్సర్ అయితే చేయడం జరిగింది. ఇంకా వేరే ఇతరత్ర అంశాలను కూడా వీటిలో చర్చించినట్టు ఇక్కడ మీరు అయితే చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ వివిధ నోటిఫికేషన్లకు సంబంధించి చూసినట్లయితే మనకు ITBPలో కాళ్ళకు సంబంధించి ఇక్కడ చూడవచ్చు 553 ఉద్యోగులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. నిన్న కూడా దీనికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఏమైనా చూడకుంటే చూడండి. హైకార్లో కూడా మనకు 38 పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 24 వరకు మీరు లాస్ట్ డేట్. సో ఈ వెబ్సైట్కి వెళ్తే దీని యొక్క PDF లభిస్తుంది. ఒకసారి అయితే మీరు చూడండి. దానిలో మనకు అసోసియేటివ్ సంబంధించి, అదేవిధంగా ల్యాబ్ కమ్ ఫీల్డ్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు కావచ్చు, యంగ్ ప్రొఫెషన్కి సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి. అండ్ ఇంకా టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ ఇక్కడ చూడవచ్చు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఢిల్లీ టెక్నికల్ యూనివర్సిటీ ఫర్ ఉమెన్ కింద ఈ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. 54 వేకెన్సీస్ ఉన్నాయి. టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. అక్టోబర్ 4 వరకు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ వెబ్సైట్ లింక్ ఇచ్చారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి వెబ్సైట్కి వెళ్ళండి.
ఇక ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్ చూసినట్లయితే వీటన్నిటి గురించి మనం ప్రీవియస్లో అయితే చూసామండి. సో నిన్నటి వీడియోలో కూడా వీటికి సంబంధించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా చూడకుంటే వాటిని చూసి అప్లై చేసుకోండి. ఇక పీజీ సెట్లో 94.74% పాస్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఫలితాలు విడుదల చేసినటువంటి ఉన్నత విద్యా మండలి చైర్మన్ సెట్ కన్వీనర్ అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో ఎవరికైతే కరెంట్ అఫైర్స్ కావాలనుకున్న వాళ్ళు నేను ఇచ్చినటువంటి ఆ నెంబర్కు గూగుల్ పే ద్వారా 80 రూపీస్ చెల్లించి మీరు ఈ లాస్ట్ 8 months కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అయితే పొందవచ్చు. దానికి సంబంధించిన శాంపిల్ పీడిఎఫ్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.